ఇవాళ అభివృద్ధి పేరిట మొత్తం ఇవాళ మూసీలోకి మురిగిపోనేమో 17,000 కోట్లతో సివరేజ్ ప్లాంట్. అంటే మనుషులు చేసినటువంటి మనుషులను ఇప్పుడు మనం మేధాశక్తితో ఉన్నాము, ప్రభుత్వాలు ఏర్పడ్డాయి, లేకపోతే మేధాశక్తితో ఉన్నాం, అనేకమైనటువంటి ఆవిష్కరణలు చేసి గొప్ప గొప్ప ఆవిష్కరణ చేసి గొప్ప గొప్ప వస్తువులన్నిటినీ కనుగొన్నామని చెప్పుకునేటువంటి మనుషులు చేసినటువంటి గొప్ప ఆవిష్కరణ మేధస్సు శక్తి ఏంటిది తెలుసా? ప్రకృతిని నాశనం చేయడం, ప్రకృతిని నాశనం చేయడము. అంతకుముందు మన జీవితం అంతా కూడా ఒక 70-80 సంవత్సరాలు 100 సంవత్సరాలకు పూర్వం అంతా కూడా మన జీవితం ప్రతీది కూడా ప్రకృతిమయమే. ఏ వస్తువు వాడినా మనిషి ఏది చేసినా సరే తర్వాత అది ప్రకృతిలో మాయమైపోతుంది, ప్రకృతిలో మురిగిపోతుంది, ప్రకృతిలో కలిసిపోయేటువంటి వ్యవస్థ ఆనవాళ్ళే ఉండేటువంటి. అది మనం ఇనుము కనుక్కున్నా, ఇంకొకటి కనుక్కున్నా, కొత్తగా కనుక్కొనబడినటువంటి అనేకమైనటువంటివి ప్రకృతి వినాశనానికి సంబంధించినటువంటివే. గొప్పగా కనుక్కున్నటువంటి ప్లాస్టిక్, లేకపోతే ఏం జరిగింది, గొప్పగా అంటే ప్రపంచ దేశాలకు దిశ లేకపోతే మానవాళి మనుగడకు చాలా గొప్ప ఆవిష్కరణ అనుకున్నటువంటి ఆధునిక వైద్యానికి సంబంధించినటువంటి వేస్టేజ్ పరిస్థితి ఏంటి ఇవాళ? ఆధునిక వైద్యానికి సంబంధించినటువంటి వేస్టేజ్ ఇవాళ దేశాలకు సంబంధించినటువంటి సమస్యగా మారిపోతుంది. సముద్రాలలో పడేస్తున్నారు. ఆసుపత్రులలో మనం చేసినటువంటి వేస్టేజ్ ఉంటుంది కదా, ఆసుపత్రులకు దవాఖానలలో ఉండేటువంటి వేస్టేజ్, ఇవాళ ఈ వేస్టేజ్ మనం ఇంత పెద్ద టీవీలు కొనుక్కున్నాం, ఇంత పెద్ద కంప్యూటర్లు కొనుక్కున్నాం, ఇట్లాంటి కెమెరాలు కొనుక్కున్నాం, ఇట్లాంటి పెద్ద పెద్ద ప్లాస్టిక్ వైర్లు కొనుక్కున్నాం. ప్లాస్టిక్ అనేటువంటిది ప్రపంచ దేశ గతిని మార్చేసింది అనేటువంటి మాట చెప్తున్నాం కదా. ఒకప్పుడు గ్రామాలలో, ఊర్లలో, లేకపోతే మనుషులు ఎవరైనా సరే ఈ ప్లాస్టిక్ లేనప్పుడు వాడిన ప్రతి వస్తువు కూడా, సిమెంట్ లేనప్పుడు వాడినటువంటి ప్రతి వస్తువు కూడా మళ్ళా ప్రకృతిలో అయ్యేటివే. అవి కుండలు కానీ, గోళాలు కానీ, లేకపోతే ఏవైనా కానీ, అది ఇత్తడి కానీ, రాగి కానీ, అట్లాంటివన్నీ కూడా పంచలోహాలకు సంబంధించిన ప్రతిదీ కూడా మళ్ళీ తిరిగి భూమిలో కరిగిపోయేదే. అది 100 ఏళ్ళకో, 50 ఏళ్ళకో, 100 ఏళ్ళకో, 500 ఏళ్ళకో మొత్తానికి ఈ భూమిలో కలిసిపోతుంది. కానీ ప్లాస్టిక్ పరిస్థితి ఏంటి? పాలిథిన్ పరిస్థితి ఏంటి? ఇవి గొప్ప ఆవిష్కరణలా లేకపోతే వినాశనానికి దారితీసినాయా? మీరు చేసినటువంటి ఆవిష్కరణలు అంతకుముందు లేవా? ఉన్న వాటిని మానవాళి మనుగడకు ప్రమాదకరం కాకుండా ఉండడం కోసమే మనిషిలోకి రాకుండా చేసింది కదా. కానీ ఇవాళ మనం చేసింది ఏంది? మూసీలోకి మురుగునీరు మురికి పోనీయము. ఏం చేస్తారు? మనం ఇవాళ పారిశ్రామిక వాడలనేటువంటివి పెట్టుకొని గొప్ప గొప్ప అభివృద్ధి అని చెప్పుకుంటున్నాం కదా, పరిశ్రమలు అనేటువంటివి. ఈ పరిశ్రమల వేస్టేజ్, ఇవాళ రసాయనాలు, ఇవన్నీ కూడా భూమిలోకి పోతుంటే, నదుల్లోకి పోతుంటే, ఇవాళ ఒకప్పుడు ఇవన్నీ కూడా ఏ గంగకు పోయినా సరే, గంగా అంటే మన దృష్టిలో కేవలం గంగా నది మాత్రమే కాదు, ఏ గంగకు పోయినా, ఏ నీటినైనా గంగానే తలుసుకునేటువంటి మనము ఇవాళ ఏ గంగకు పోయినా ఇవాళ ఇవేమైంది? మూసీ నది ముచ్చుకుంద నది ఏమైంది? మూసీ కదా దాని పేరు, ముచ్చుకుంద నది. ఆ ముచ్చుకుంద నది పరిస్థితి ఏమైంది? ఇవాళ ఒకప్పుడు స్నానాలు చేసి నీళ్లు తాగేటువంటి ఆ ముచ్చుకుంద నది పరిస్థితి ఏంది? ఇవాళ మొత్తం హైదరాబాద్ డెవలప్ చేసినాం, చుట్టుపక్కల పెద్ద అభివృద్ధి జరిగింది, పెద్ద పెద్ద కర్మాగారాలు వచ్చినాయి, 1000 మందికి ఉపాధి దొరికిందన్నాం. కానీ భవిష్యత్తు తరాలను చీకటిమయం చేసి ఇవాళ వికారాబాద్ నుంచి మళ్ళీ అక్కడ సూర్యాపేట అవతల కృష్ణానదిలో కలిసేంత దూరం మొత్తం రసాయనాలు కలిపేసి భూమి, ఆకాశం, నీరు అంతా నాశనం అయిపోయింది. ఇవాళ ఆ ముచ్చుకుందా నది పారేంత దూరం కూడా నాశనం అయిపోయిందా లేదా? మరి ఇది అభివృద్ధి అందామా, ఇంకేమైనా అందామా? మరి మనుషులు ఇంకెప్పుడు దీని గురించి ఆలోచన చేయాలి? ఈ గొప్ప అభివృద్ధి అంటాం, ఇవాళ ఈ వేస్టేజ్ అంటాం కదా. ఈ కంప్యూటర్లు, సెల్ ఫోన్లు, టీవీలు, ఇట్లాంటి ఎలక్ట్రానిక్ గూడ్స్కు సంబంధించినటువంటి, ఈ ఎలక్ట్రానిక్ వస్తువులకు సంబంధించినటువంటి చెత్తా చెదారము, దవాఖాన్ల చెత్తా చెదారము, ఈ ఎలక్ట్రానిక్ గూడ్స్కు సంబంధించినటువంటి చెత్తా చెదారము ప్రపంచాన్ని వణికిస్తున్నది. ఏం చేయాలి? ఈ వేస్టేజ్ ఇవాళ తక్కువ ధరలకు వచ్చినాయి కాబట్టి ఏడాదికి ఒక సెల్ ఫోన్ మార్చేస్తున్నాము, లేకపోతే ఏడాదికి ఒక టీవీ మార్చేస్తున్నాము, ఏడాదికి ఒక కంప్యూటర్ మార్చేస్తున్నాము. దొరికినప్పుడల్లా ఛార్జర్లు, గడ్డలు, సన్నపిన్ను, చిన్నపిన్ను, పెద్ద పిన్ను, ఇట్లా ఇష్టానుసారంగా మనం ప్లాస్టిక్ సంబంధించినటువంటి వైర్లన్నీ కొనుక్కుంటున్నాం. ఏం చేస్తున్నాం? అవన్నీ ఆ చెత్తంతా ఎక్కడ పోతుంది? ఆ వేస్టేజ్ ఎన్ని వేల సంవత్సరాల తర్వాత కూడా ఈ భూమిలో కరగకపోతే, ఎన్ని వేల సంవత్సరాలకు కూడా ఈ భూమిలో కరగకపోతే ఏం చేస్తాం? మరి ఇది గొప్ప ఆవిష్కరణ లేకపోతే మానవాళి వినాశనానికి దారితీసేటువంటివా? ఒక్కసారి ఆలోచన చేయాలి. ఇవాళ మూసీ నది శుభ్రం కానీ, లేకపోతే చెరువుల యొక్క శుభ్రత కానీ మనం ఇంత దూరం ఆలోచించాలి.
గంగానది శుభ్రం చేయడం కానీ, సబర్మతి నదిని శుభ్రం చేయడం కానీ, ఇవన్నీ వాళ్ళ శుభ్రం చేస్తాం. రేపు పొద్దుగాల పెద్ద పెద్ద ఈ భూములన్నిటిని కూడా సెజ్జుల పేరు మీద, పారిశ్రామిక వాడల పేరు మీద, గొప్ప అభివృద్ధి పేరు మీద అవన్నిటికి ఇచ్చేస్తున్నాం. ఫార్మా సిటీ అని, ఇంకో సిటీ అని, సెజ్ అని, ఇంకొక దానికి ఇచ్చేసి గొప్ప అభివృద్ధి చేసినాం మా ప్రభుత్వంలో అంటున్నాం. కానీ అది అభివృద్ధి లేకపోతే భవిష్యత్తు తరాలను వినాశనం చేస్తున్నామా? ఒక్కసారి ఆలోచించుకోవాలి. మనం అట్లనే ముందుకెళ్దాం. రామాయణ కాలం, మహాభారతం కాలం దాకా పోదాము. అప్పుడు ఎందుకు వినాశనం వచ్చింది? ఆ తర్వాత భూమిలోకి వాళ్ళు ఎందుకు కలిసిపోయారు? ఆ తర్వాత కొత్త సంస్కృతి ఎట్లొచ్చింది? ఆ తరాలకు సంబంధించినటువంటి సంస్కృతి గురించి మనం ఆలోచించాలి కదా. అడవులను కొట్టేస్తున్నాం, నీళ్లను మొత్తం కలుషితం చేసేస్తున్నాం, భూమిని కలుషితం చేసేస్తున్నాం. ఏం జరుగుతుంది భవిష్యత్తులో? అంటే మన తర్వాత వచ్చేటువంటి మానవాళి బతకడానికి లేదా? మనం మాత్రం గొప్పగా బతికినామని చెప్పుకోవచ్చు, కానీ తర్వాత తరాలు అదేంది ఇవన్నీ చూస్తుంటే అంత పెద్ద భయం ఎందుకు అనుకుంటున్నాం. కానీ ఈ వేస్టేజ్ ఇట్లాంటివన్నీ కూడా పారిశ్రామిక వ్యర్థాలు, లేకపోతే ఆసుపత్రుల వ్యర్థాలు, లేకపోతే ఎలక్ట్రానిక్ వస్తువుల వ్యర్థాలు, ఇట్లాంటి భూమిలో కరగని ప్లాస్టిక్, పాలిస్టర్, ఇట్లాంటి ఏవైనా సరే భవిష్యత్తు తరాలను నాశనం చేయబోతున్నది. ఇవాళ మనకు కనబడింది ఒక 20 సంవత్సరాల తర్వాత చూస్తుంటే మన పిల్లల తర్వాత వాళ్ళు కొంచెం పెద్దగయ్యేసరికి మొత్తం ప్రపంచమంతా కూడా ఏ నదికి పోయినా, ఏ సముద్రానికి పోయినా, ఎక్కడికి పోయినా విహారాల దగ్గర ప్లాస్టిక్ సీసాలు, ప్లాస్టిక్ సంచులు, ప్లాస్టిక్ చెప్పులు, ఇవన్నీ కూడా ఏం జరుగుతున్నది? తక్కువ ధరకు వస్తుందనేటువంటి కారణం చేత మనం ప్రకృతిని ఎంత నాశనం చేస్తున్నాం. ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలందరిలో ఉండేటువంటి ఈ 700-800 కోట్ల మంది వాడేటువంటి ఇదంతా కూడా ఎంత వేస్టేజ్ అవుతుంది. ఏం చేయాలి మరి? ప్రభుత్వాల బాధ్యత లేదా? దేశాల బాధ్యత లేదా? ఇంకా సేమ్ ఇది అన్నాం కాబట్టి గుర్తొచ్చింది. ఇవాళ ఇంకా రేపు పొద్దుగాల నవంబర్ 1కో 2కో దీపావళి ఉంది, మొదలు పెడతారు. ఇక 10 రోజులైనాక ఈ దసరా నుంచి మొదలు పెడతారు. ఈ పటాకులు కాల్చకండి, పటాకుల వల్లనే మొత్తం ఓజోన్ పొర తెగిపోతున్నది, పర్యావరణానికి నష్టం కలుగుతున్నదని మాట్లాడేటువంటి వాళ్ళు ఇవాళ వాడికి ఇరాన్ యుద్ధము, ఇరాక్ యుద్ధము, పాలస్తీనా యుద్ధము, ఇజ్రాయెల్ యుద్ధము, రష్యా యుద్ధము, లేకపోతే ఉక్రెయిన్కి సంబంధించినటువంటి యుద్ధాలన్నీ వాళ్ళకి కొవ్వని కనబడాయి. ఏ ప్రకృతి ప్రేమికుడికి కనబడాయి. ఇవన్నీ ఎక్కడ పోతాయో తెలియదు. కేవలం దీపావళికి 4 పటాకులు కాల్చేసరికి వీళ్ళందరికీ ప్రకృతి మీద ప్రేమ వస్తుంది. ఒక్కటే దెబ్బకి లేని ప్రేమ కురిపిస్తారు. అప్పుడు ఓజోన్ పోతుంది, మొత్తం ఆక్సిజన్ ఖరాబ్ అయిపోతుంది, లేకపోతే మొత్తం ఇక ఆ దీపావళికి కాల్చేటువంటి ఆ కాలుష్యం తప్ప అసలు కాలుష్యమే లేదని. అరే ఒక్క పరిశ్రమ, హైదరాబాద్లో ఉండేటువంటి ఒక పరిశ్రమ, లేదంటే ఒక సిమెంట్ ఫ్యాక్టరీ, ఏదైనా ఒక ఈ కెమికల్ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి ఒక కంపెనీ నుంచి 1000-2000 మంది పనిచేసేటువంటి ఒక కంపెనీ నుంచి వచ్చేటువంటి ఒక వ్యర్థాలతో వచ్చేటువంటి కాలుష్యం ఎంత ఉంటుందో భారతదేశంలో మొత్తం 100 కోట్ల మంది బాంబులు కాల్చినా అంత కాలుష్యం కాదు. ఒకే ఒక కంపెనీ నుంచి వచ్చేటువంటి వ్యర్థాలతోటి, ఆ కాలుష్యంతో వచ్చేటువంటి కాలుష్యము మొత్తం 100 కోట్లు కాల్చినా వచ్చేటువంటి కాలుష్యానికంటే చాలా ఎక్కువ ఉంటుంది. కానీ వీళ్ళందరూ అప్పుడే పుట్టుకొస్తారు. కేవలం ఈ పండుగలప్పుడే. ఇక దీపావళికి 10 రోజుల ముందు నుంచి క్యాంపెయిన్ స్టార్ట్ చేస్తారు. మొత్తం సోషల్ మీడియాలో మనమంతా ఇది చేయాలి, మనమంతా అది చేయాలి, పటాకులు కాల్చొద్దు, దానివల్ల మొత్తం ప్రకృతి నాశనం అయిపోతుంది, క్రిములు కీటకాలు నాశనం అయిపోతున్నాయి. అరే యుద్ధాల వల్ల పాలస్తీనా యుద్ధము ఇది ఏడాది నుంచి జరుగుతుంది, ఉక్రెయిన్ యుద్ధం, రష్యా యుద్ధం ఏడాది నుంచి జరుగుతున్నది. ఆ ఏడాదిలో జరిగినటువంటి యుద్ధాలలో జరిగినటువంటి నష్టము, లేకపోతే ప్రపంచ పర్యావరణానికి వచ్చినటువంటి నష్టము ఎంత ఎవడంచనా వేసిండు? ఏ దేశాలు మాట్లాడుతున్నాయి? ఏ పర్యావరణ ప్రేమికులు మాట్లాడుతున్నారు? ఎవరు మాట్లాడరేంది? ఆ దేశాల మధ్య యుద్ధాలు ఎందుకు ఆపలేకపోతున్నారు? కేవలం ఏడాది పాటు ఇష్టానుసారంగా బాంబులు మొత్తం కాల్చేస్తే వాడికి పర్యావరణం గురించి వానికి రాదు. భూములు కిలోమీటర్ల లోపలికి పొక్కలు పోతున్నాయి. ఆకాశం లోపల ఎంత గంటల పాటు తగలబడిపోతున్నాయి. అవన్నీ రావు. మూసిలోకి మురికి బోనియము, 7444 కిలోమీటర్ల మేర సివరేజ్ నిర్మాణము, ఇవన్నీ కలిపి 27 మున్సిపాలిటీలు కలిపి మాస్టర్ ప్లాను. ఢిల్లీకి పోయిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి విన్నపం, మూసీలోకి మురికి కాదు, ఇవన్నీ చిన్నగా అనిపించవచ్చు. రాజకీయంగా వీడి తిట్టిండా, వాడు తిట్టిండా, ఈ వీడోడితోటి వేయండు, వాడోడితోటి వేయండు, ఈ రాజకీయాలే కాదు, భవిష్యత్తు తరాలకు ఉపయోగపడే విధంగా కూడా మనం మాట్లాడుకోవాలి కదా, మనం చెప్పుకోవాలి కదా, ఆ విషయాలు కూడా వినాలి కదా, ఆ విషయాలు కూడా చర్చించుకోవాలి కదా.
అందుకనే దేవాలయాల చుట్టూ మనుషుల యొక్క ధర్మము, సంస్కృతి, సాంప్రదాయం ఇవన్నీ ఎందుకు వచ్చినాయంటే ఇగో ఎక్కడ కూడా పంచభూతాలకు వ్యతిరేకంగా మనం పంచభూతాలను ఎందుకు ప్రేమిస్తాం, ఎందుకు మనం చెట్టును, పుట్టను, అన్నిటినీ, ఆకాశాన్ని, నీటిని, ప్రతిదాన్ని ఎందుకు ప్రేమిస్తాం, ప్రతిదాన్ని ఎందుకు దైవ స్వరూపంగా భావిస్తుంటాం, ఎందుకంటే వాటిని కలుషితం చేయకూడదని. ఇవాళ కొత్త ఆవిష్కరణలు ఎవడైతే ఈ ధర్మం నుంచి పక్కకు పోయిండో ఆ ధర్మంలో వాడు ఆవిష్కరణ పేరు మీద మొత్తం ప్రకృతిని వినాశనం చేసిండు, పంచభూతాలను కలుషితం చేసిండు. ఇవాళ మనం పంచభూతాలన్నిటినీ దైవంగా భావించి పూజించి ప్రతిదీ కూడా వాటిని ప్రకృతికి విరుద్ధంగా, పంచభూతాలకు విరుద్ధంగా ఒక్క పని కూడా చేయకూడదనేటువంటి ఒక నిర్ణయంతో ఆ సంస్కృతి సాంప్రదాయాలతో వచ్చినాం మనం. తద్వారా మళ్ళా భవిష్యత్ తరాలకు కూడా ఇబ్బంది రాకుండా, ప్రకృతి వినాశనం కాకుండా చాలా జాగ్రత్తగా బతుకుతున్నటువంటి సంస్కృతి, ధర్మం మనది. ఇవాళ వినాశనం ఎవడు సృష్టించిండు? మహాభారత యుద్ధంలో లక్షల మంది చచ్చిపోయారు, రామాయణ యుద్ధంలో చచ్చిపోయారు, కానీ ఆ యుద్ధం ద్వారా జరిగినటువంటి వినాశనము ప్రకృతి ఎక్కడ నాశనం కాలేదే. కొన్ని లక్షల మంది 18 రోజుల పాటు మహాభారత యుద్ధం జరిగితే ఎక్కడ కూడా ప్రకృతి వినాశనం జరగలేదే, ప్రకృతికి ఎక్కడ చెడు జరగలేదే, మళ్ళా ప్రకృతి మొత్తం సహజంగా ఉండిపోయిందే. ఇక్కడ మనం ఆలోచించాల్సినటువంటి అంశము ఇదే లేకపోతే పరిస్థితి మాత్రం ఆగమైపోతుంది. దానికి సంబంధించినటువంటి మూసీ చెరువుల ప్రక్షాళన సమాజ హితానికే, నిర్వాసితులకు న్యాయం ప్రభుత్వ బాధ్యత. హైడ్రా క్యాప్ మంచిది, ప్రతి ఒక్కరూ ప్రతిపక్ష పార్టీలు కూడా స్పష్టంగా అవే చెప్తున్నాయి. మూసీ నది సుందరీకరణ చేయండి, లేదా మూసీ నది ప్రక్షాళన చేయండి, చెరువులను కాపాడండి. కానీ ఈ వీళ్ళపైన ఎందుకు చర్యలు తీసుకోరు? ఇప్పుడు చెరువుల్లో 386 ఎకరాలు మాయమైపోయినాయి కదా. 10 ఏళ్లలో ఎవడెవడైతే అధికారి వాటన్నిటికీ బాధ్యత వహించిండో 100 మంది ఉద్యోగాలు పైన పర్వాలేదు, మస్తు మంది ఉన్నారు చదువుకున్న వాళ్ళు. రేపు పొద్దుగాల భయపడాలి, వామ్మో ఒక తప్పుడు నిర్ణయం చేయాలంటే మా కష్టం రా నాయన అని ఒక్కడు కూడా ఇట్లాంటి తప్పులు చేయదు. ఈ 386 ఎకరాల మాయం చేసినటువంటి అధికారులను, ఆ ప్రభుత్వ పెద్దలందరినీ ప్రాసిక్యూట్ చేయండి. వాళ్ళందరినీ న్యాయస్థానాల ముందుకు లాగండి, వాళ్ళందరిపైన కేసులు వేయండి, వాడు సంపాదించిందంతా మళ్ళీ ప్రభుత్వానికి వచ్చేటట్టు చేయండి. అప్పుడు కానీ బాగుపడతారు. ఈ సమాజం ఇంకెప్పుడో ఎక్కడో దగ్గర మీరు ఇంత పెద్ద చర్య తీసుకుంటున్నారు కదా, మూసీ నదిలో అక్రమ కట్టడాలు, చెరువులు అక్రమ కట్టడాలను మొత్తం అన్నిటినీ మీరు బాగు చేస్తున్నారు కదా, ఈ చర్య కూడా తీసుకోండి. ఎవరైతే అధికారి తప్పుడు చేసిండో వాళ్ళందరినీ సస్పెండ్ చేయండి, వాళ్ళందరినీ కోర్టుల చుట్టూ తిప్పండి. అప్పుడు కానీ ఎవడైనా ఇంకొకరు తప్పు చేయాలంటే రేపు పొద్దుగాల అమ్మో ఇదంతా నాకెందుకు నాయనా, ఈ చెరువులు కబ్జాలు చేయొద్దు, లేకపోతే ఈ ప్రకృతి వనరులకు సంబంధించిన దాంట్లో మేము చాలా జాగ్రత్తగా ఉండాలనేటువంటిది స్పష్టంగా కనీసం వాళ్ళకి అవగాహనకు వచ్చేస్తుంది. మరి మీరు ఇప్పుడు చర్యలు తీసుకోకపోతే మళ్ళీ భవిష్యత్తులో భయం ఉండదు. మీరు వెళ్ళిపోయిన తర్వాత ఇంకోళ్ళు వస్తారు, ఇంకోళ్ళు కబ్జా చేస్తారు, తెలియదు అది కబ్జా అయినట్టు కూడా అర్థం కాదు. అధికారులు నిద్రపోతుంటారు, వాళ్ళకు 1,00,000 పనులు పెడుతుంటారు, పనికిరాని రాజకీయమైనటువంటి పనులన్నీ పెట్టడంతో వాళ్ళు అక్కడే ఆగిపోతారు. ఈ మూసీ చెరువుల ప్రక్షాళన చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా గతంలో కబ్జా చేసినటువంటి రాజకీయ నాయకులు, మీరు గత 10 ఏళ్లలో ఉందన్నారు కదా, దమ్ముంటే ఈ 10 ఏళ్లలో ఎవరెవరు అధికారులు ఉన్నారు, ఎవరెవరు రాజకీయ నాయకులు ఉన్నారు, వాళ్ళ వెనుక పెద్ద మనుషులు ఎవరు పెట్టండి. ఊరికే రాజకీయ ఆరోపణలు చేయకండి. మీరు గత ప్రభుత్వాన్ని విమర్శించాలి కాబట్టి విమర్శించినట్టు ఉంటుంది. మీ చేతిలో అధికారం ఉంది కాబట్టి 10 ఏళ్లలో ఎవరెవరు చెరువులు కబ్జా చేశారు, ఎవరెవరు మూసీ నదిని కబ్జా చేశారు, ఎవరు వెంచర్లు వేసుకొని కోట్లు లాభాలు గడించారు, ఆ వెంచర్లు వెనుకున్నటువంటి రాజకీయ పెద్ద మనుషులు ఎవరు, గద్దలు ఎవరు, ఆ తిమింగలాలు ఎవరు, అన్నిటినీ పట్టుకొని బయటికి తీసుకురండి. అరే ఇంత నిజాయితీ గల కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము జీవితంలో మొట్టమొదటిసారి చూస్తున్నామని అందరూ ముక్కుల వేలేసుకొని ఆశ్చర్యంగా ప్రతి ఒక్కరు కూడా అరే జైలు కొడతారు, జైలు కొడతారు ఖచ్చితంగా. ఆ 380 ఎకరాలతో మొత్తం ప్రభుత్వ భూములను కబ్జా చేసినటువంటి వాళ్ళందరినీ, వాళ్ళు ఎన్నుకున్నటువంటి పెద్ద పెద్ద తిమింగలాలని, వాళ్ళ పెద్ద మనుషుల్ని, రాజకీయ నాయకులుగా, మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా చెలామణి అయినటువంటి అందరినీ రోడ్డు మీద వేయండి. వాళ్ళు మీ పార్టీలో చేరినా సరే, ఆ రాజకీయ నాయకులు ఆ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు మీ పార్టీలో చేరిన వాళ్ళ మీద కూడా న్యాయస్థానంలో శిక్షలు వేయండి. అప్పుడు కానీ అరే నిజంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి వ్యతిరేక ప్రభుత్వం, ఎంతమంది అవినీతి చేసిరో గతంలో టీఆర్ఎస్ వాళ్ళందరినీ పట్టుకొచ్చారు, వీళ్ళు దమ్మున్నోళ్ళని ప్రతి ఒక్కళ్ళం మేము చేయగొట్టేటువంటి అవకాశం ఉంటుంది. లేకపోతే ఇంకేముంటుంది?